1980s లో ఒక స్కూల్. మొదటి వ్యక్తిని పిలుస్తున్నాను. రూల్ నంబర్ 1. రేపు మన స్కూల్లో నువ్వేం పర్ఫార్మెన్స్ చేస్తావో చెప్పు. అనసూయ పెద్దయ్యాక ఏమవుతావమ్మా? రష్మి ఏమని చెప్పింది? అది యాంకర్ అయితే నేను ట్యాంకర్ అవుతానా? నేను యాంకర్ అవుతాను. నువ్వు తిప్పితే నేను తిప్పలేను కదా. రూల్ నెంబర్ 5. రాజా 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 ది గ్రేటురా. ఎందుకు లేట్ అయిందండి? ట్రైన్ లేట్ వస్తే ఎవడు అడగడు, బస్సు లేట్ వస్తే ఎవడు అడగడు, కానీ నేను మాత్రం లేట్ వస్తే ప్రతి ఎదవ అడుగుతాడు. ఏదో అడిగారు రాజా. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ పంపించారా? ఈ బెల్ ఉంది కదా, నేను కూడా వెళ్ళిపోతున్నా. ఎందుకురా ఏడుస్తున్నా? రష్మికి పెళ్లి చూపులు అంటారా? ఊళ్ళో పెట్టి చూసుకుందాం అనుకున్నారా? ఏం తెలుసురా రష్మి? 7 years. నాకు అర్థమైంది నీ భయం అని నాకు తెలుసు కదా. రష్మికి పెళ్ళైతే పట్టించుకోరని భయం. రష్మి పెళ్లి అయిపోయింది అనుకో, తర్వాత మనం ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. మైండ్ దొబ్బిందా? వాడు మళ్ళీ మ్యాజిక్లు చేస్తాడు, పవర్లు చేస్తాడు. నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులు అని చెప్పారంటే ఎంత బాధగా ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? పెళ్లి చూపులు ఆపేయాలి, అంతే కదా? పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకో. Guys, you know, my పెళ్లి చూపులు guy, he is a business magnate. ఎక్కడున్నాడు అబ్బాయి? ఆ అబ్బాయితో మాట్లాడతాను. ఊర్లో పెళ్లికి హడావిడి చేస్తాయనగా విన్నాను గానీ ఈ మధ్యన పెళ్లి చూపులకు కూడా హడావిడి చేస్తున్నాయి. నన్ను అంటారేంటి? నన్నంటే కుక్కలని నన్నంటే నువ్వు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఆయన అన్నంటే మీరు ఇద్దరు రియాక్ట్ అవుతున్నారు కదా. మీరు అన్నారు అని బిజినెస్ అంటున్నారు, మరి మీకు పిఏ లేడా? మగధీర సినిమాని ఆకాశానికి భూమికి మధ్యలో చూపించబోతున్నాను. I like it. మన హీరో గారిని పిలిపించండి. మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ రాజ గౌరవాన్ని మీ పరువుని కాపాడతా. రెడీ? అక్కడే ఉంటుంది చున్నీ. రెడీ? కెమెరా యాక్షన్. స్టార్ట్ మ్యూజిక్. సినిమాలో ఇంట్రెస్ట్ తీసి 100 మందిని చంపితే గానీ చావని మీరు నీ కథ ఉట్టి బుర్ర కథ నిరూపిస్తాను. మాన్సింగ్. మీ ఇద్దరికి ఫైట్. అందరికీ నమస్కారం. సమస్యను ప్రవేశపెట్టండి. అందరికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. అమ్మా ఏ టూ మచ్. సమస్య ఏంటో ఎవరు వస్తున్నారో చూడాలి. మీ పేరేంటి? సుబ్బారావు సార్. మీ భార్య పేరేంటి? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? అమ్మా నన్నంతా బ్యాడ్ చేస్తున్నారు రాయన. మిగతా ఇద్దరేరి? ఒకదానికి షూటింగ్ లో డేట్లు ఖాళీ లేక రాలేదు సార్, ఇంకోటి అబ్రాడ్ లో ఉంది సార్. నీ భార్య ఎవరు? అదే మేడం. ఫస్ట్ అక్కడ కూర్చోపో. ఆగవే, కూర్చోమంది వదిలేయమంటాను. కూర్చో. వస్తా. మొదట పెళ్లి చేసుకుంది ఈవిడనే కదా? ఈవిడే నీ భార్య. మేడం. తీసుకొని వెళ్ళు. చెప్పాగా దీన్ని తీసుకొని వెళ్తా, తర్వాత వస్తా. నాకు ఆడ కూర్చో. బాబాయ్ ఏంది ఊరుకొస్తున్నావా? వచ్చేయ్.
లోడెత్తాలరా చూడొత్తాలరా చూసి పడుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? సరే సరే సరే. మీరు సరిలేరు నీకెవర్లు రమణ లోడెత్తాలరా. అవును రమణ నేనే. రమణ నన్ను ఎత్తాలరా. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. ఎక్కడికి? రమణ నన్ను ఎత్తాలరా, నన్ను ఎత్తాలరా. మీ సైలెంట్ అలా తిప్పారు, నన్ను కూడా అందులో తిప్పేయచ్చుగా. నిన్ను తిప్పడం కాదే, ఎత్తి ఇసిరేస్తాను. ఎత్తండి. వీరప్ప నీ కూతురు పెళ్లి చేసుకుంటా. అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిపట్టు కట్టిరా. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. నేనేదో మాట వరుసగా డిస్టర్బ్ చేస్తున్నాను. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా పోయినా కూడా నీలో పౌరుషం తగ్గలేదు నాయనా. ఏందిరా లోపల లొల్లవుతా ఉంది? చూడకూడని చూసిండ్రన్నా. ఎవరిని చూశారు? మన అమ్మాయి గారిని చూసిండన్నా. పిలిపించిన ఇద్దరిని. నా ఫ్యామిలీ పేరు బెత్తం వారి నిలయము. మా ఆవిడే లక్ష్మి, మా ఆయన పెత్తం భద్రం. అమ్మాయికి పెళ్లి చూపులు కదా, అమ్మాయిని రెడీ చెప్పు. ఏమండి అమ్మాయి రెడీ. నేను తీసుకురమ్మన్నాడే మీ నాన్న. పని మనిషి రంగయ్యేడే. రంగయ్య పెళ్లి కొడుకులో వస్తారు పెళ్లి చూపులకి. పదండి పదండి. నడండి మరి. ఆ. నమస్కారం. పెళ్లి చూపులు చూడడానికి వచ్చామండి. చెప్పారే. ఇప్పుడు హార్లిక్స్ తాగుతారా? ఏమన్నా తాగుతారా? చెప్పండి. మీరు చెప్పండి. అలా మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుంది? నేను అమ్మాయితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. మీ హాబీస్? చెప్పండి ఫస్ట్. అయిపోయింది అయిపోయింది. ఎందుకు అవ్వలేదు సార్? మాకు తెలుసా మీకు తెలుసా? స్కిట్ అయిందా లేదా? లేదు. కొడుతున్నారు సార్. చెల్లమ్మా నువ్వు వెళ్ళి పాలు పితికమ్మా. ఏం చేస్తున్నావు చెల్లమ్మా? పాలు పితుకుతున్నా అన్నయ్య. మరి గేదేదమ్మా? ఓ పాలు పితక అంటే గేదె ఉండాలా అన్నయ్య? ముగ్గు దొక్కావా? ముగ్గెక్కడుందమ్మా? నువ్వు తొక్కుతావనే వేయలేదురా. మీకు ఓవర్ యాక్టింగ్ తప్ప ఇంకేవి రాదని చాలా సార్లు క్యారవాలో నాకు చెప్పాడు భయ్య. ఎవరన్నారు? ఈయనే. ఏమన్నా? నేనేమన్నా? థ్యాంక్ యూ. హాయ్ భయ్య. ఏంటి? నాకు సెంటిమెంట్ ఉంది, అది వర్కౌట్ అవ్వాలంటే ఎవరితో వాళ్ళతో కొట్టించుకోవాలి. ఒకటి కొట్టండి నన్ను. సారీ నా తాతయ్య వయసు నన్ను కొట్టను. మేడం మీరు గనక ఆయన కొట్టారంటే మీకు మినిస్ట్రీ గ్యారంటీ. ఊరికే